సత్య, జాన్వి ఎక్కడ్రా? ఇదంతా నీ పనే అని నాకు తెలుసు. ఎక్కడుంది? స్మార్ట్. అవును, నువ్వు మీ అన్నయ్య కలిసిపోయారని విన్నాను. పోన్లే, నాకే మంచిది. నువ్వు ఓ పని చెయ్యి. మన దగ్గరున్న 100 మంది ఎమ్మెల్యేలు, మీ అన్నయ్య దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 140 మంది ఎమ్మెల్యేలని ఒప్పించి నేనే సీఎం అని అనౌన్స్ చేయి. అలా చేస్తే 1 అవర్లో జాన్వి ఇంట్లో ఉంటుంది. కాదని పిచ్చి వేషాలు ఇస్తే యు నో మీ. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. ఈ సపోర్ట్ నీకోసం మాత్రమే కాదు, మా కోసం కూడా. మన కన్సైన్మెంట్ని కొట్టిన రోజు లూకాస్కి అనానిమస్ వార్నింగ్ వచ్చింది. ఇంకెప్పుడు తెలుగు స్టేట్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని. ఈస్ కంప్లీట్లీ అప్సెట్. మనకడ్డుగా ఉన్నది ఎవడైనా సరే వాడి అంత చూడ్డానికి లూకాసే డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాడు. సో యు ఆర్ లక్కీ. See, how long do you want me to sit? Huh? We should fight! Hold your guns, Lucas. Huh? मैं सब देख लेगा. Don't worry.
मासूम भाई। हेलो ब्रदर, अब इन गोरों के लिए जान देना बेवकूफी होगी। भाई आप बीच में मत पड़ो, ये हमारा मैटर है, मैं निपटूंगा। ना ये तेरा मैटर है ना मेरा मैटर है, ये फैमिली मैटर है। किसका? तेरे बड़े भाई के बड़े भाई का, गॉडफादर। Lucas! What are you waiting for? He's the reason for every goddamn thing! Kill him! Kill him? Do you know who he is? He's the boss of the bosses. Our one and only godfather, Mr. Qureshi. ఈ గాడ్ ఫాదర్ కోర్టులో తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. నేను రాచపేనుగున బ్రహ్మ, ఒంటరిగా మాత్రం పోను. అన్నా, కిల్ హర్. నువ్వు అనుకున్నది జరగడానికి ఇది నీ వ్యూహం కాదురా, బ్రహ్మ వ్యూహం. ఇన్నాళ్ళు నువ్వు బతుకున్నావంటే కారణం నా చెల్లెలు. నువ్వే అన్నావుగా ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని. మా ఫ్యామిలీ గిఫ్ట్. జయదేవ్కి డ్రగ్ ముఠాతో సంబంధం ఉందని తెలిసిన వెంటనే మేము బయట పెడుతున్నాం. అది మా పార్టీ నిజాయితీ. మరి ఇప్పుడు జయదేవ్ ఏం చేయబోతున్నారు? చేయడానికి అతను ఇక్కడ ఉండాలి కదా.
అతని రహస్యాలు బయటపడ్డాయని దేశం వదిలి పారిపోయాడు. పీకేఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న లీడర్. పీకేఆర్ భావజాలాన్ని, ఆదర్శాలని పుణికిపుచ్చుకుని ఆయన రక్తం పంచుకు పుట్టిన శ్రీ బ్రహ్మని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నాను. జనజాగృతి పార్టీ ప్రతినిధులకు, ప్రత్యేక ఆహ్వానితులకు, మీడియా వారికి నా సాదర స్వాగతం. రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేయటం కోసం ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక సమావేశంలో నేనొక ముఖ్యమైన ప్రతిపాదన మీ ముందు పెడుతున్నాను. ప్రజాశ్రేయస్సు కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పీకేఆర్ భావజాలాన్ని, ఆదర్శాలని పుణికిపుచ్చుకొని ఆయన రక్తం పంచుకు పుట్టిన సత్యప్రియ అనే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలి అనుకుంటా. ముఖ్యమంత్రి సత్యప్రియ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి సత్యప్రియ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి సత్యప్రియ గారి నాయకత్వం. సీఎం గారికి నా అభినందనలు. ఏంటన్నయ్య ఇది? వింటున్నావుగా చప్పట్లు. నీకు ఆ సమర్థత, అర్హత ఉన్నాయి కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు లేకుండా ఎలా అన్నయ్య? నాన్నగారి స్ఫూర్తితో రాష్ట్రాన్ని నువ్వు చూసుకో, నీ బాగోగులు నేను చూసుకుంటాను. నేను ఎంత దూరంలో ఉన్నా నీ పిలుపుకు అందుబాటులోనే ఉంటాను. నువ్వు నా పక్కన ఉండాలన్న స్వార్థంతో అడిగా అన్నయ్య. నువ్వెక్కడున్నా జనం కోసమే ఉంటావని నాకు తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Good evening, Mr. Qureshi. We'll be landing in Rosie Charles de Gaulle Airport in Paris in 25 minutes. Temperature is 21 degrees centigrade. Manchur, Specialman Purvis. Merci beaucoup. Qureshi is back in action. It's Lucas. He leaked it. Coincidentally, all the drug lords are also assembling there. You'll soon see Lucas is just another of Qureshi's pawns. He's a mastermind.